జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. గీతా మార్గానికి పునఃస్వాగతం. కర్మ సన్యాస యోగంలో ఉన్నామండి. 26వ శ్లోకం. 24, 25, 26 శ్లోకాలు ఋషుల గురించి చెప్పారు అని చెప్పుకుంటూ మనం వారిని స్టడీ చేసుకుంటూ 26వ శ్లోకంలోకి వచ్చాం. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మానాం. ఇది శ్లోకం. దీన్ని కొంచెం సమయం వెచ్చించైనా సరే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఋషులు విదితాత్ములు. వారు ఆత్మ యొక్క అసలు విషయాన్ని వారు గ్రహించేశారు. నవద్వారపురే దేహి అని చెప్పుకున్న శ్లోకంలో తత్ గురించి చెప్పుకున్నాం, ఆత్మ సాక్షిని గురించి. ఆ సాక్షిని దాటి అవతలకు వెళితే ఆ తత్కి ఆవల వైపున పరం ఆత్మ ఉంది. ఆ తత్తుని ఆత్మ అన్నాం. ఆ ఆత్మ విషయాన్ని వారు గ్రహించేశారు. ఇక ఈ శరీరం, దీంట్లో ఉన్న ఉపాధులు, వాటిని ఆశ్రయించి నేను అనుకుంటున్న మనస్థితిని దాటి వెళ్ళిపోయారు వారు. దీన్నే తమసోమ జ్యోతిర్గమయ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం తమస్సులోకి వెళతాం నిద్రపోయినప్పుడు, వారు జ్యోతిని దర్శిస్తారన్నమాట. జ్యోతిర్గమయ. ఆ జ్యోతిని దర్శించగలిగిన వారు ఆత్మను దర్శిస్తారు. ఆత్మ విషయం వారికి అర్థమైపోతుంది. అయితే అలా అయిన తర్వాత అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే. వారు ఏం చేస్తారంటే అభితో అంటే ఈ శరీరం ఉన్నప్పటికీ లేకపోతే విడిచేసినప్పటికీ కూడా బ్రహ్మ నిర్వాణం అనే దాంట్లో వర్తతే, దాంట్లో ఉంటారన్నమాట. బ్రహ్మ నిర్వాణం గురించి గత శ్లోకంలో చెప్పుకున్నాం. ముందు కన్నా ముందు శ్లోకంలో చెప్పుకున్నాం. ఆ బ్రహ్మ నిర్వాణ స్థితిని అనుభవిస్తూ వారు ఎప్పటికీ ఉంటారు. అంటే వారి యొక్క ఎగ్జిస్టెన్సీ శాశ్వతంగా ఉంటుందన్నమాట. దీన్నే మృత్యోర్మ అమృతంగమయ అంటారు. మృత్యువు నుంచి అమృతత్వాన్ని పొందినటువంటి స్థితి. మనం మృత్యు స్థితిలోనే ఉన్నాం. మనం ఉదయం లేచిన తర్వాత ఈ శరీరం నాది, ఈ విషయ వస్తువులు, వీటిల్లో ఈ నమూనాలోనే, ఈ ప్యాటర్న్లోనే మన ఉపాధులన్నింటినీ ముడివేసుకుని అక్కడే మన ఎగ్జిస్టెన్సీని ఉంచుకుని దాన్ని మాత్రమే మనం చూస్తూ ఉంటాం. అంతకు మించి నాకు తెలియదు. గణపతి తత్వాలు 8 ఉన్నాయి. గణపతి అంటే 6th సెన్స్. అది ఎప్పుడు కూడా పరమాత్మ చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. అంటే పార్వతీ పరమేశ్వరుల చుట్టూ వినాయకుడు తిరుగుతూనే ఉంటాడు. ఆ గణపతికి 8 తత్వాలు ఉన్నాయి. అందులో నాకు తెలీదు అనేది ఒక తత్వం. చాలా విచిత్రంగా. అంటే 8 బ్రిక్స్ తోటి నిర్మించబడిన ఈ శరీరంలో నాకు తెలీదు అనేది ఒక బ్రిక్. ఆ బ్రిక్ని బయటికి తీసేస్తే శరీరం కూలిపోతుంది మనకి, సామాన్యులకి. అందుకని ఈ శరీరం ఉన్నంత వరకు కూడా నాకు తెలీదు ఉంటూనే ఉంటుంది. కానీ ఋషులు దాన్ని దాటేశారు. శరీరం ఉండగానే దాన్ని దాటేశారు. నాకు తెలుసు అనే స్థితిని పొందేశారు. అందుచేత వారికి ఈ శరీరంతో పెద్దగా పని లేదు. ఇది సజీవంగా ఉందా, మృత్యువులోకి వెళ్ళిపోయిందా కూడా దాన్ని వారు సాక్షిగా చూస్తూ ఉంటారు. సజీవంగా ఉన్న మృత్యువులోకి వెళ్ళిపోయినా కానీ దాన్ని సాక్షిగా ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఋషులు ఎంతగా వారి యొక్క స్థితి ఎంత పెద్దది అంటే సద్గురు చెప్పారు. బుద్ధ భగవానుడు ఆయన శరీరాన్ని రీఫార్మేట్ చేస్తారంట కావాలనుకుంటే. వారు గనక అంటే శరీరం శిథిలమైపోవచ్చు, మట్టిలో కలిసిపోవచ్చు, ఏదైనా అయిపోవచ్చు, పంచభూతాల్లో కలిసిపోవచ్చు. కానీ ఎప్పుడైనా వారు సంకల్పించుకుంటే రీఫార్మేట్ అయిపోతుందంట బాడీ. రాములు వారు ఎన్నిసార్లు రీఫార్మేట్ అయ్యారు? ఆయన సరయూ నదిలో కలిసి ఆ వాటర్లో మెర్జ్ అయిపోయారు. తర్వాత ఎన్నిసార్లు మళ్ళీ వాటర్లోంచి బయటకు వచ్చారు ఆయన? గంగా నది, మన గోదావరి నది నుంచి. అప్పుడెప్పుడో బ్రిటిష్ ఆయన బ్రిడ్జ్ కడుతున్నప్పుడు ఒకసారి, కంచర్ల గోపన్నకి ఆ బాకీ తీర్చడం కోసం ఒకసారి, తర్వాత ఆ భద్రాచలంలో వంటలు చేసే దాంట్లో విషయంలో సహకరించడానికి ఒకసారి రామలక్ష్మణులు మళ్ళీ వచ్చారని చేశారని మళ్ళీ వెళ్ళి నదిలో నీళ్ళల్లో మెర్జ్ అయిపోయారని మనం ఇందులోనే యూట్యూబ్లోనే ఆ కథలన్నింటినీ ఈ మధ్యకాలం జరిగిన వాటిని తెలుసుకుంటున్నాం. వారు రీఫార్మేట్ అవ్వగలుగుతారు. వారు బ్రహ్మ ఆ స్థితిలో ఉన్నవారికి. దీన్ని మృత్యోర్మ అమృతంగమయ, అమృతత్వం తెలిసిన వారికి ఆ విషయాలన్నీ కూడా అవగాహన కరతలామలకం అవుతాయి.
అయితే దీన్ని ప్రాక్టీస్ చేస్తారన్నమాట. ఈ శ్లోకంలో మొదటి పాదంలో చెప్పినట్లుగా కామక్రోధ వియుక్తానం యతీనాం. యతీనాం అంటే ప్రాక్టీసింగ్, ప్రాక్టికల్ మ్యాన్, ప్రాక్టీస్ చేయడం. యత చేతసాం. చేతసం అంటే మనసు, ఆ జయించినటువంటి మనసు. యత చేతసాం. ఈ ప్రాక్టీసు ఎలా చేస్తున్నారు అంటే కామక్రోధ వియుక్తానం, కామక్రోధాల నుంచి విడివడిపోవటం. ఇది సామాన్యుడి దృష్టిలో మనకి చాలా కష్టం. ఎందుకంటే కన్ను తెరిచిన తర్వాత విషయాలు ఉంటాయి, విషయాలతో ఆసక్తి ఉంటుంది, ఆసక్తితోటి కామం ఏర్పడుతుంది, ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ కోపం మీద నిలబడి ఉంటుంది. ఈ సైకిల్లో మనం ఖచ్చితంగా ఇరుక్కునే ఉంటాం. మరి ఋషులు కూడా, వారు కూడా కళ్ళు తెరుస్తారు, వారి ముందు కూడా విషయాలు ఉంటాయి, వారికి కూడా ఆసక్తి ఉంటుంది, వారికి కూడా కోపం ఉంటుంది కదా, ఉంటుంది. కానీ దాన్ని జయించుంటారు. ఇది ఎలా సాధ్యపడింది అంటే వ్యాస భగవానుడు మనకిచ్చిన దృష్టాంతం ఇది అర్థం చేసుకోవడానికే. ఆయనకి ఆకలేసి గోపికల్ని వెన్నపోసి అడిగి తినేసి, నేను గనక తిని ఉండకపోతే యమునమ్మ నాకు దారి ఇవ్వు అంటే యమున అనేది దారి ఇచ్చేసింది. అంటే ఆ టాస్క్ని నిర్వహిస్తారు, టెంపరీగా దాని మీద ఆ దృష్టి పెడతారు, కానీ యాక్చువల్గా వారి అసలు దృష్టి పరమాత్మ యందే ఉంటుందన్నమాట. ఆత్మస్థితిలో ఉంటారు, వారు నిర్వహిస్తారు అంతే. మనం ఇన్వాల్వ్ అయిపోతాం ఆ కోరికల్లో. వారు కోపాన్ని ధారణ చేసి మళ్ళీ విడిచిపెట్టేస్తారు. మనం దాన్ని మీద వేసుకునే ఆ కోపంతో దాని పర్యవసానానికి క్రోధ లోభమోహమద మాత్సర్యాలు పొందే దిశగా మనం వెళ్ళిపోతుంటాం. అలా వెళ్లకుండా జాగ్రత్త పడటం కోసమే ఈ భగవద్గీత మనకు బోధించబడింది. దీనికోసమే అసతోమ సత్గమయ అని చెప్పారు. ఆ సత్తును గమయ వెళ్ళే ప్రయత్నంలో ఇది మనకు అర్థమవుతుందన్నమాట. ఆ సత్తును చేరే ప్రయత్నం. ఎందుకంటే శ్రీరాములు వారు స్వయం సత్యం అని చెప్పుకున్నాం. ఆయన ఋషిముఖ పర్వతానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఋషిగారిని అడుగుతారు, నేను ఎటు వెళ్ళాలి అంటే, రామా నువ్వు ఎటువైపు అడిగేస్తే అటే ఋషిముఖ పర్వతం అన్నారు. అంటే ఋషికి తెలుసు రాములు వారు పాదం సత్యం వైపే పడుతుంది అని. ఆ సత్గమయ స్వయం సత్యం, ఆ సత్యాన్ని అనుసరించే వారికి కూడా సత్యస్ఫురణ అవుతూ ఉంటుంది. వారు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సామాన్యుడిగా ఇది మనకు అవసరం కాబట్టి ఆ సద్గమయ మార్గంలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నించాలి. అసతోమ సద్గమయ. ఆ సత్తు విషయం అర్థమయ్యి ఆ మార్గంలోకి వెళ్ళటం తెలిసిన తర్వాత ఈ కామ క్రోధాలని జయించడం సులభ సాధ్యం అవుతుంది. లేకపోతే చిన్న పంచదార పలుకు తినాలన్న కోరిక మిగిలిపోయినప్పటికీ జన్మ తీసుకోవడం తథ్యం అని చెప్పి రామకృష్ణ పరమహంస చెప్పారు. అంటే ఎంత బలంగా మనకి దీన్ని ముడివేసుకుని ఉందంటే దాన్ని చాలా సులువుగా దాటించేసే విధానం భగవద్గీత మనకి నేర్పింది. అదే సాంఖ్యయోగం. వ్యవహారాలను చక్కబెట్టుకుంటూ ఉండాలి, వాటిలో ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ కోపాన్ని మన గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన కూడా కోపాన్ని ధారణ చేస్తారు. ఇది ఉపన్యాసం చెప్తున్నప్పుడు ఎవరైనా సెల్ ఫోన్ మోగితే ఆయన కోపం వస్తుంది, అది ధారణ చేస్తారు కొంతసేపు. తర్వాత మళ్ళీ సద్గమయ, మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు సత్యంలోకి, దాన్ని అలా విడిచిపెట్టేస్తారు. దీన్ని మనం నేర్చుకుని ఋషులు చెప్పినటువంటి ఆ మార్గాన్ని అనుసరిస్తూ అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసి మన జీవితాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లే విధంగా శ్రీకృష్ణ భగవానుని మనల్ని ఆశీర్వదించాలని, అలాగే భగవద్గీత మనకి ఇంకా బాగా అర్థం కావాలని కోరుకుంటూ ఋషులకి సంబంధించిన ఈ 3 శ్లోకాలని ఇకపై ఇంకొక 3 శ్లోకాలతో కర్మ సన్యాసం యోగం కంప్లీట్ అవుతుంది. వచ్చే శ్లోకాలు వచ్చే వీడియోలో చర్చించుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.